మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రభు అంటున్నారు, హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతాయి కనుక నీ హృదయమును భద్రంగా కాపాడుకో. హృదయము మరొక భాషలో గుండె. మన యొక్క శరీరానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక అవయవం ఉంది అంటే అది గుండె. గుండె కొట్టుకోవడం ఆగిన మరుక్షణం శరీరంలో జీవం ఉండదు. అంటే దాని అర్థం సర్వ శరీరం ఎంత ఎత్తుగా ఉన్నా కనిపించని ఆ చిన్న గుండె చేసే పని సర్వదేహానికి జీవాన్ని కలుగు చేస్తుంది. ఏం చేస్తుంది ఆ గుండె అంటే శరీరానికి కావాల్సినటువంటి రక్త సరఫరాను కలుగు చేస్తుంది. తీసుకున్న ఆహారాన్ని శుద్ధి చేసి దానిలో నుండి రక్తాన్ని ప్యూరిఫై చేసి దాన్ని సర్వ శరీరానికి నరాల ద్వారా అందిస్తూ ఉంటుంది. కాబట్టి శరీరానికి గుండె చాలా ప్రాముఖ్యం. ప్రభు కూడా సెలవిస్తున్నారు, నీ భౌతికంగా ఉన్న దేహానికి మాత్రమే హృదయం ప్రాముఖ్యమైనది మాత్రం కాదు, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా కూడా హృదయం చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయంలో నుండే జీవదారులు బయలుదేరుతాయి. ఎవరి హృదయంలో నుండో కాదు, ఎదుటివాని హృదయంలో నుండి కాదు, తోటివారి హృదయంలో నుండి కాదు, బంధువుల హృదయంలో నుండి కాదు, కానీ ఏ దేహానికి కావలసినటువంటి రక్త సరఫరా, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క రక్తం, శుద్ధి చేయబడిన రక్తం వారి గుండెలో నుండి వారి దేహానికి ఎలాగా అందించబడుతుందో ఆధ్యాత్మికంగా కూడా ఆత్మ సంబంధంగా కూడా మీ హృదయం శుద్ధముగా ఉంటే, భద్రముగా ఉంటే మీ హృదయం నుండి జీవదారులు, మీ హృదయం నుండి సంతోషము, మీ హృదయం నుండి ఆనందము బయటికి వస్తుంది, మీ దేహానికి కలుగు చేస్తుంది. ఎలాగా అంటే ప్రభు అంటారు, విశ్వసించు వాని హృదయం నుండి జీవజలములు పొంగి పొర్లును. దేవునికి మహిమ కలుగును గాక. భద్రము చేసుకోవడం అనగా మనం చదివిన సామెతల గ్రంథంలోనే 4వ అధ్యాయం 20వ వచనం నుండి చూసినట్టయితే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యంకు చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? దేవుని వాక్యాన్ని మన శ్రద్ధగా ఆలకించడము, దేవుని వాక్యాన్ని మన చెవుల్లో జాగ్రత్తగా విని భద్రము చేసుకోవడము, మన కనుల ఎదుట నుండి క్రీస్తు శిలువ దర్శనమును తొలగిపోనకుండా ఉంచుకోవడము, అది మన హృదయంలో జాగ్రత్తగా ఉంటే కనుక ఈ యొక్క సన్నివేశం అంతా క్రీస్తు మన కొరకు రావడం, ఆయన మరణాన్ని అనుభవించడం, మరణపు మూలను విరవడం, ఆయన పునరుద్ధానుడు అవ్వడం, మరలా ఆయన తిరిగి రానయ్యున్నాడు అనేటువంటి ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా మన కనులు ఎదుట, మన హృదయంలో, మన మనసులో దాన్ని పెట్టుకుంటే, వాటిని మనం జాగ్రత్తగా కాచుకుంటే, ప్రభు అంటున్నారు, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకుంటే అప్పుడు నీ హృదయం భద్రముగా ఉండిద్ది. ఏం భద్రం చేసుకోవాలి? పదిలంగా దేవుని దివ్య వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే అప్పుడు మన హృదయం భద్రముగా ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. వాక్యం అంటే దేవుని మాట, దేవుని దివ్య వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే, భద్రము చేసుకుంటే అదే మనకు జీవధార. వాక్యం లోపల నుండి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు లోపల వాక్యం ద్వారా ఏం చేస్తాడంటే జీవజలములు మనలో నుండి ఉద్భవింపచేస్తాడు. విశ్వసించు అని హృదయం. ఏమిటి మన విశ్వాసం? ఇదిగో ఆయన మరణించాడు, ఇదిగో ఆయన శరీరధారిగా వచ్చాడు, ఇదిగో ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మన పాప దోషం నిమిత్తం నలగొట్టబడ్డాడు, ఆయన మేఘాల్లో పెండి కుమారుడుగా రాని ఉన్నాడు, ఆయన వస్తాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు అనేటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి వారు చాలా మటుకు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ట్రీ పెడతారు, కేక్ కోసుకుంటారు, క్రిస్మస్ తాతను పెడతారు, రకరకాలైనటువంటి ఆడంబరాలతో ఆ వేడుకను జరుపుకుంటూ ఉంటారు. అయితే వారు యేసయ్యను నమ్మరు, యేసుక్రీస్తుని వాక్యాన్ని వినరు, మందిరానికి రారు, కానీ క్రిస్మస్ని మాత్రం బాగా జరుపుకుంటారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన వస్తాడు అనేటువంటి వాగ్దానాలు 800 ఉంటే ఆయన రెండవ రాకడలో అగ్ని స్వరూపిగా వస్తున్నాడు, ఆయన రెండవ రాకడ ఉంది అనేటువంటి వాగ్దానాలు 1500 ఉన్నాయి.
అంటే ఒక విషయం మనం గుర్తించాలి, క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉంటేనే అంత సంతోషంగా, అది ఎంత వాస్తవమో యేసే పుట్టాడనేటువంటి మాట, మరి ఆయన రెండవ రాకడ వస్తుంది అనే మాట కూడా అంతకంటే వాస్తవం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది వాక్యం. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే అది మన హృదయాన్ని భద్రం చేస్తుంది. ఆ వాక్యం, ఆ విశ్వాసం మన హృదయం నుండి సంతోషాన్ని కలుగు చేస్తుంది. యేసే వస్తున్నాడు, హృదయమా నెమ్మదిగా ఉండు, ఆయన వస్తున్నాడు. హృదయమా ధైర్యంగా ఉండు, ఆయన వస్తున్నాడు. హృదయమా నిబ్బరంగా ఉండు, నీ ప్రభు వస్తున్నాడు. నీ కొంతకాలమే ఈ జీవనం, కొంతకాలమే కష్టాలు, కొంతకాలమే యొక్క కన్నీళ్ళు, దుఃఖము, మానని వేదన, ఈ అనారోగ్య స్థితిగతులు, ఇవన్నీ కొంతకాలమే, శాశ్వత రాజ్యంకు నేను తీసుకెళ్ళడానికి ప్రభు మేఘాల్లో వస్తున్నాడు అని ధైర్యంగా, అటువంటి సంతోషం మన హృదయంలో నుండి పెళ్ళిబిక్కుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ యొక్క స్వరం, పరిశుద్ధాత్మ యొక్క క్రియ. కనుక నేడు మన హృదయంను భద్రంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని మన లోపల భద్రం చేసుకుంటే ఆ వాక్యం మనల్ని భద్రం చేస్తుంది. కనుక దేవుని వాక్యం ఎంత దొరికితే అంత, వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం 4వ అధ్యాయం 22 సామెతల గ్రంథం, దొరికిన వానికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యం ఎవరికైతే సమృద్ధిగా అందిద్దో వారికి సమృద్ధి అయిన ఆరోగ్యం, అది భౌతికంగాను ఆత్మీయంగాను. ఆత్మీయంగా ఎంతో ఆరోగ్యం, వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వారు స్థిరంగా ఉంటారు. వారి ఒక ఆత్మీయ ఆరోగ్యం మాత్రం చెక్కు చెదరదు. కారణం, వారి హృదయంలో దేవుని వాక్యం భద్రము చేయబడి ఉంది కనుక, వారి హృదయం ఆత్మ సంబంధమైనటువంటి హృదయం భద్రంగా ఉంది కనుక వారికి ఏ రోగము రాదు, ఏ బలహీనత రాదు. ఆత్మీయంగా ఎన్ని పడవేయాలని సాతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు పడిపోరు. కారణం, వారి హృదయం భద్రంగా చేయబడి ఉన్నది, పరిశుద్ధాత్మతో కంచె వేయబడి ఉన్నది, దేవుని ఆత్మ నడిపింపులో నడిపించబడుతూ ఉంటారు. దానికి సరైనటువంటి నిర్వచనం చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. మనం ఎప్పుడు ధ్యానించినట్లే ఎక్కువగా ఆ కష్టాల కొలిమిలో నుండి నడిచి వెళ్ళినటువంటి యోసేపు, దానియేలు, యోబును, దావీదును మనం చూసినట్లయితే వారు ఆత్మీయంగా వారిని పడవేయడానికి ఎన్నో పరిస్థితులు వచ్చినా ఈ వారి వాగ్దానాలు ఏమాత్రం సఫలీకృతం కాకుండా ఉండే విధంగా సాతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మాత్రం పడిపోలేదు. కేవలం దేవుని కృపలో నిలబడ్డారు. వారు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని హృదయంలో పదిలం చేస్తున్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం నా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో వారు సాగిపోయారు. కనుక వారి హృదయం భద్రం చేయబడింది. దేవుని వాక్యం వారి హృదయంలో ఉన్నందువలన వారి హృదయం భద్రము చేయబడింది. భద్రము చేయబడినటువంటి హృదయం నుండి జీవధారలు బయలుదేరుతున్నాయి. పరిశుద్ధాత్మ ఆనందం వారి హృదయం నుంచి బయటకు వస్తుంది. వారి సర్వదేహమునకు సంతోషం, ఆరోగ్యము, క్షేమం కలుగు చేస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరు, నీవును దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రము చేసుకునేలా మీ హృదయం నుండి జీవధారలు బయలుదేరుతాయి. పరిశుద్ధాత్మ అనేటువంటి జీవజలములు బయలుదేరుతాయి, సంతోషాన్ని కలుగు చేస్తాయి. ఒకవేళ వాక్యాన్ని భద్రము చేసుకునకుండా సాతానుగాడు ఒకవేళ దొంగిలిస్తున్నాడేమో, సాతానుగాడు మరల గొలుపుతూ పాపం వైపు ఈడ్చుకు వెళ్తున్నాడేమో, గుర్తించి మన హృదయాన్ని దేవునికి సమర్పించిన ఎడల, మన హృదయంలో ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన ఎడల, ఈ మాటలు వింటున్న మీ హృదయంలో దేవుడు జీవధారలు పుట్టిస్తాడు, జీవజలమును ఉప్పొంగింపచేస్తాడు, సంతోష సమాధానం కలుగు చేస్తాడు, సర్వదేహమునకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీ కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయమును జాగ్రత్తగా భద్రము చేసుకోండి. మీ హృదయం నుండి జీవదారులు బయలుదేరుతాయని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారి హృదయంలో జీవదారులు బయలుదేరినట్లుగా, వారి హృదయం మీకు సమర్పించుకున్నట్లుగా వారు తీర్మానం చేసుకుంటూ ఉండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సర్వదేహానికి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. నీ వాక్యం వారి హృదయంలో పదిలపరచబడినట్లుగా వారికి నూతనమైన హృదయాన్ని, పరిశుద్ధాత్మక శక్తిని మీరు వారికి అనుగ్రహించండి. వారి యొక్క ప్రతి అవసరతను అక్కరిని మహిమశులు తీర్చండి. ప్రతి లోటుపాటును కుదుర్చి సమృద్ధిని దయచేసి నిండాలుగా దీవించమని, అక్కడొక రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్.